వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఈరోజు ఎందుకో తెలియదు కానీ బిర్యానీ టేస్ట్ చేయాలనిపించిందండి. సో రాజమండ్రి ది బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని ఎంక్వైరీ చేస్తే జీషన్ రెస్టారెంట్లో దొరుకుతుందని చాలామంది చెప్పారు. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అంటే మన రాజమండ్రిలో చాలా వరకు రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నార్మల్గా అయితే మన స్పెషల్ డేస్ లైక్ బర్త్డే ఆర్ యానివర్సరీ ఇవన్నీ మనం రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మన ఫ్యామిలీ మెంబర్స్తో లైక్ ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే మన బర్త్డేని ఇంకా స్పెషల్ చేస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? కేక్ సర్వ్ చేస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ కట్ చేస్తూ నిజంగా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత వండర్ఫుల్గా మారుతుంది కదా. ఆ డే నిజంగా స్పెషల్ చేస్తున్నారు ఈ రెస్టారెంట్ వాళ్ళు మన డేని. సో నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలీదు, బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కథ ఏంటో అన్నీ తెలుసుకుందాం. మరి వెళ్దాం రండి. సో మొత్తానికైతే జీషన్ రెస్టారెంట్కి అయితే ఎంటర్ అయిపోయాం. నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తానండి, నిజంగానే చలి నార్మల్ చలి కదా. నేను సమ్మర్లో ఇది సమ్మరో లేదంటే వింటరో అస్సలు అర్థం కావట్లేదు, అంత చల్లగా ఉంది. సెంట్రల్ ఏసీ అనుకుంటా, నిజంగా చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అండ్ గ్రీన్ అండ్ వైట్ థీమ్తో ఇచ్చారు, నిజంగా చాలా బాగుంది. అండ్ సెలబ్రేషన్స్కి అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఏంటి స్పెషల్, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కిషోర్ గారు. సో మనకి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. సో ఏంటి సార్ స్పెషల్ ఇక్కడ? ఏంటి ఇక్కడ స్పెషల్ బిర్యానీ అండి, కంప్లీట్ హైదరాబాదీ బిర్యానీ ఇక్కడ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ స్టార్ట్ అయింది సార్? ఇది వచ్చేసి మా ఎండి సార్, అంటే ఇక్కడ రీసెంట్ గా 1 year అవుతుంది ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి. 2007 లోనే బ్రాంచ్ స్టార్ట్ అయిందండి. ఫరం స్టార్ట్ అయింది 2007 లో. ఓకే, 2007 అంటే లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ మేడం, చాలా లాంగ్ జర్నీ. సో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి సార్? అరౌండ్ 24 బ్రాంచెస్ ఉన్నాయండి. 24 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ప్రతి రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటారు. సార్ ఏంటంటే ఓన్లీ లైక్ ఫ్యామిలీ అనుకుని ఓన్లీ ఫ్యామిలీలా ఉంటారు అన్న వాళ్ళతోనే జర్నీ చేస్తారు అనమాట. అంటే మొత్తం అంతా సార్ వాళ్ళ బ్రదర్సే ఉంటారు. మేము కానీ లేదంటే శ్రీకాకుళం బ్రాంచ్ ఉంది వాళ్ళు కానీ, లేదంటే పూణేలో ఉన్న నిశాంత్ భాయ్ కానీ, వీళ్ళంతా సార్తో జర్నీ చేసిన వాళ్ళనే సార్ పిక్ చేసుకున్నారు అనమాట. అంటే ఫరం ఇంకా పెద్దది అవుతుంది కదా, మన వాళ్ళు ఉంటాయి అన్నది. సో పార్ట్నర్షిప్ లో ఉంటుంది, ఫ్రాంచైజీ కాకుండా సార్ ఇప్పుడు వరకు పార్ట్నర్షిప్ లోనే చేశారు. నిజంగానే లాంగ్ జర్నీ సార్. ఎక్కడ రీమార్క్ రాకుండా నిజంగానే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది ఈజీ విషయం కాదు. నిజంగా అప్రిషియేట్ చేయాలి అందరినీ అండ్ కంగ్రాచులేట్ కూడా చేయాలి సార్. అండ్ 1 year స్టార్ట్ అయింది అంటున్నారు, అంటే ఇక్కడ రాజమండ్రి 1 year అవుతుందని స్టార్ట్ అయ్యి. సో నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంత రష్ ఏంటి ఇంత మంది జనాలు, ఎవరు ఖాళీగా కూర్చోటం చూడలేదు. అంటే ఫుడ్ మేడం మెయిన్ మా బలం ఏదన్నా ఉందంటే ఫుడ్డే. అంటే ఎంత అంబియన్స్ మనం ఇచ్చినా ఆ ఇచ్చే ప్లేట్ లో ఫుడ్ టేస్ట్ లేకపోతే ఎవరు సాటిస్ఫై అవ్వరు. మీరన్నా ఎవరు, నేనన్నా ఉన్నారు. మా దగ్గర ఫుడ్ సాటిస్ఫైగా ఉంటుంది. బిర్యానీ కానీ లేదంటే మా దగ్గర మందీస్ ఉంటాయి. మందీస్ కానీ కంప్లీట్ గా హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ ఉంటుంది, అరేబియన్ స్టైల్లో మందీస్ ఉంటాయి, స్టార్టర్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి వస్తాయి. ఇక్కడ చెఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు. తర్వాత ఓన్ రెసిపీస్ అండి, మావన్నీ ఓన్ రెసిపీస్. ఇవన్నీ ఈ రోజు నైట్ అనుకుని మార్నింగ్ స్టార్ట్ చేసిన రెస్టారెంట్స్ కాదండి. 25 years దీని మీద వర్క్ చేశారు సార్, అజామ్ సార్ మా ఎండి సార్. ఆయన 25 years దీని మీద వర్క్ చేసి ప్రతి ఫుడ్ కస్టమర్కి మనం ఏదైతే క్వాలిటీ మనం ఇవ్వగలుగుతాం ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు గీ ఉంటుంది, తర్వాత మనం వాడే రైస్ కానీ ఆయిల్ కానీ అన్ని ఏదైతే బెస్టో అదే పిక్ చేసుకుని కాస్ట్ కటింగ్ చూడడం మేము బెస్ట్ ఇవ్వాలి కస్టమర్కి. సో ఆ బెస్ట్ ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుందని ఇదిలోనే వర్క్ చేశారండి ఇప్పుడు వరకు. ఎన్నో బిజినెస్ ఉన్నాయి సార్. రెస్టారెంట్ అనేది చాలా చిన్న బిజినెస్ అయితే కాదు, ఎందుకంటే పర్ఫెక్ట్ టేస్ట్ లేకపోతే ఎవరు కూడా ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ రారు. అవునండి. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే బాగుంది అనుకోండి, ఇప్పుడు మీకే ఫుడ్ నచ్చింది అనుకో, నేను పలానా చోటుకి వెళ్ళాను ఫుడ్ తిన్నాను నచ్చింది అంటారు. బాగాలేదనుకో మీరు 10 members చెప్తారు, ఖచ్చితంగా స్టోరీ పెడతారు లేదంటే రివ్యూ రాస్తారు. సో ఇప్పుడు వరకు మాదంతా అలా కస్టమర్ బాగుంది అని మౌత్ టాక్ తో ఇప్పుడు వరకు మార్కెట్ లో ఉన్నాడు. ఇప్పుడు వరకు వైజాగ్ లో 5 branches ఉన్నాయండి. వైజాగ్ లో 5 branches ఉంటాయి. ఇంకా ఈ మంత్ లో గోపాలపట్నం ఓపెన్ అవుతుంది. 5 branches అండి వైజాగ్ మొత్తం. వైజాగ్, పూణే, చెన్నై, హైదరాబాద్, తానూర్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆస్ట్రేలియాలో కూడా ఓపెన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ప్లాన్ ఇంటర్నేషనల్ మొత్తం
మార్కెట్, లోకల్ కూడా కాదు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో అనుకుంటా. ఓకే సార్, నేను ఒక విషయం విన్నాను, అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్ళకి కేక్ సప్లై చేస్తారా అంటున్నారు. ఏంటండి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక అకేషన్ ఉంటేనే కదా రెస్టారెంట్ అనేది. ఇప్పుడు లైక్ పిల్లల బర్త్డే కానీ లేదంటే యానివర్సరీ కానీ వేరే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే రెస్టారెంట్కి వస్తారు సరదాగా ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి. ఇప్పుడు వాళ్ళంతా మా మీద ట్రస్ట్ చేసి ఇక్కడ ఫుడ్ బాగుంటుందని వస్తున్నప్పుడు ఒక కేక్ ఇవ్వడంలో వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు ఉంటారు కదా. మా సైడ్ నుంచి ఒక కేక్ ఇస్తే అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ మొదలు పెట్టామండి. ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేసాం. ఇది రీచ్ బాగుండి మాకు కస్టమర్ బేస్ పెరిగితే అన్ని బ్రాంచెస్లో కూడా సార్తో అడిగి అప్రూవల్ తీసుకుంటాం. ఓకే, నిజంగా యూనిక్ థాట్స్. యాక్చువల్ గా ఏంటంటే మన లైఫ్ లో స్పెషల్ ఈవెంట్స్ ని ఇంకా స్పెషల్ గా చేయడం అనేది నిజంగా యూనిక్ థాట్. నార్మల్గా చూస్తూ ఉంటారు రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ నిజంగానే బెస్ట్ ఐడియాస్. అండ్ ఇక్కడ ఏంటి మెయిన్ స్పెషల్ అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఇక్కడే స్టార్ట్, ఎందుకు టేస్ట్ చేయాలని? అదే అంటాను మేడం. ఇప్పుడు బిర్యానీ అనేసరికి ఇప్పుడు ఇక్కడ మన రాజమండ్రిలో మీరు బిర్యానీ తిన్నారనుకోండి, ఈ రోజు ఇక్కడ మీరు బిర్యానీ ఒకసారి టేస్ట్ చేసి మీరు వైజాగ్ వెళ్ళి టేస్ట్ మీకు అదే టేస్ట్ ఉంటుంది. లైక్ మీరు ఇంట్లో మీ మదర్ వండితే మీకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, బయటికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వస్తారు ఆ ఫుడ్ మీకు అనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ తిన్నా, వైజాగ్ తిన్నా, చెన్నై వెళ్ళినా, పూణే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మేము అదే టేస్ట్ ఇస్తాం. క్వాలిటీ అదే ఉంటుంది, సేమ్ ఉంటుంది. అసలు ఇంత కూడా మీకు మీరే కనిపెట్టలేరు వేరియేషన్. అంత ఫార్ములా ఉంటుంది మొత్తం అంతా. ఓకే, నార్మల్ గా చూస్తూ ఉంటాం మెయిన్ బ్రాంచ్ లోనే బాగుండడం, మిగతా బ్రాంచెస్ లో బాగోపోవడం చూస్తూ ఉంటాం. బట్ మీరైతే అన్ని బ్రాంచెస్ లో ఒకే టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకటే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే సార్ కూడా మళ్ళీ ఒక టీం ఉంటుందండి సపరేట్ గా. అసలు రాజమండ్రిలో అలానే ఉందా లేదని మంత్కి ఒకరు వస్తూ ఉంటారు, వచ్చి ఆ డే చూసుకుని అంత బాగానే ఉందా లేదా, బాగోపోతే అసలు ఏంటి మనకి ప్రాబ్లం ఏంటి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుని వెళ్తారండి మొత్తం. సో ఇన్స్పెక్షన్ అంటారు. అవునండి ప్రతి ఇయర్ ప్రతి మంత్ వస్తారు. ఎవ్రీ మంత్ 24 బ్రాంచెస్ సార్ వెళ్తారు. సార్ కుదరకపోతే సారాల బ్రదర్స్ ఉంటారండి. సారాల బ్రదర్స్ ఉంటారు అంటే కొన్ని బ్రాంచెస్ సార్ చూసుకుంటారు, కొన్ని బ్రాంచెస్ సారాల బ్రదర్స్ చూసుకుంటారు, కొన్ని బ్రాంచెస్ వేరే పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. అలా బిజినెస్ చాలా ఇంపార్టెంట్ కదా, మన వాళ్ళు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజంగా. సో ఇక్కడ ఏంటి స్టార్టర్స్ చాలా స్పెషల్ అని విన్నాను. అంటే ఇప్పుడు ఒక 5 to 6 మెంబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకుండా ఒక మిక్స్డ్ ప్లాటర్ అనేది ఉంటుంది. అంటే ఫిష్ వస్తుంది, చికెన్ వస్తుంది, ప్రాన్ వస్తుంది. అంటే 2 చికెన్ ఐటమ్స్ వస్తాయి, ఒక ఫిష్ ఐటమ్ వస్తుంది, ఒక ప్రాన్ ఐటమ్ వస్తుంది. ఎక్కువ మా దగ్గర ట్రై చేసేది కూడా అంతా మిక్స్డ్ ప్లాటర్ పట్టుకెళ్తారు. అవునా సార్? ఓకే సార్, డిషెస్ పేరు చెప్తారా మాకు? ఇది అపోలో ఫిష్ అండి, ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్, ఇది వచ్చేసి చికెన్ 65, ఇది వచ్చి లూజ్ ఫ్రాన్. డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మొత్తం అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మీకు దానికి ఫ్లేవర్ సపరేట్ గా తెలుస్తుంది. అంటే మీరు ఒకే ప్లేట్ లో 4 ఉన్నా మీరు ఏదన్నా సరే మీరు తిన్నారంటే ఇది అపోలో ఫిష్ నేను తిన్నాను, లేదంటే ఇది చికెన్ 65 తిన్నాను, మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఫ్లేవర్ వేరేనే ఉంటుంది కంప్లీట్. స్పైసెస్ వేరేగా ఉంటాయండి ఖచ్చితంగా, దానివల్ల ఇంత పాపులర్. అవునండి. సో నార్మల్ గా అయితే మెనూ కార్డ్ లో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి యూనిక్ మెనూ కార్డ్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి బాగా అంటే ఇక్కడ ఎక్కువ సేల్ అయ్యేది, ఇక్కడ ఇంకా సేల్ అయ్యేదంటే ఇంకా బిర్యానీ అండి. ఇంక మనమన్నా మనకి హ్యాపీ అన్నా ఏదైనా సాడ్ అయినా నాకైతే బిర్యానీ గుర్తొస్తుంది. ఇంక స్పెషల్ గా నేను ఈ ఫార్మ్ లోనే ఉన్నాను కాబట్టి ఇంక జీషానే తింటాను. నిజమే సార్, ఎందుకంటే న్యూ ఇయర్ నైట్ కూడా బిర్యానీ ప్రిఫర్ చేస్తారు. ఇంకా బిర్యానీ, సో ఆ బిర్యానీని ఎంత క్వాలిటీ ఇవ్వాలో అంత క్వాలిటీ, రెసిపీ ఇంత కూడా వేరియేషన్ లేకుండా మేము సర్వ్ చేస్తాం. బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు చికెన్ దమ్ బిర్యానీ, కల్మీ బిర్యానీ, లేదంటే మటన్ దమ్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ, ఇంకా బిర్యానీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ మా మెనూలో ఉంటాయి. అందరూ కూడా యూనిక్ గా ఒకటే టేస్ట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్. అవునండి. ఇప్పుడు మీరు ఇక్కడ జీషాన్ లో తింటే మీరు మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తే జీషాన్ లో తినాలన్నట్టే ఉంటుంది మా దగ్గర బిర్యానీ ఖచ్చితంగా. నిజంగానే చాలా బాగుంటుంది అంటారు. తప్పకుండా సార్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ బాగా అంటే అబ్జర్వ్ చేసినంటే మండీస్ అక్కడ సిట్టింగ్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. బయట ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి సిట్టింగ్ అయితే? అంటే మీరు ఎక్కడన్నా గమనిస్తే రెస్టారెంట్ సపరేట్ గా ఉంటుంది, మంది సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ మంది ఒకే ప్లేస్ లో మేము సర్వ్ చేస్తాం అన్నమాట. అదంతా మంది ఉంటుంది ఆ సైడ్ అంతా, ఇదంతా రెస్టారెంట్. అంటే ఒక ప్లేస్ లోనే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మంది తినాలంటే మంది రెస్టారెంట్కి వెళ్ళవసరం. మీరు బయట చూస్తే మంది సపరేట్ ఉంటుంది, రెస్టారెంట్ సపరేట్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మీరు రెస్టారెంట్ ఫుడ్ ట్రై చేయొచ్చు, మంది ఫుడ్ ట్రై చేయొచ్చు. అంటే అరేబియన్ స్టైల్ ఫుడ్ మేము కంప్లీట్ సర్వ్ చేస్తాం, రెస్టారెంట్ ఫుడ్ కూడా మేము కంప్లీట్ గా సర్వ్ చేస్తాం. నిజంగా చాలా బాగుంది సార్. అండ్ మీ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది సార్. ప్రతి చోట యూనిక్ గా ఉంటుందండి. ఇక్కడ ఇలా ఉంటుంది, పూణే ఒకలా ఉంటుంది, ప్రతి చోట మీకు యూనిక్ థీమ్స్ ఉంటాయి. సో
26 బ్రాంచెస్ లో కూడా 24 మేడం 24 బ్రాంచెస్ లో కూడా యూనిక్ థీమ్స్ ఉంటాయండి. దేనికి దానికి సంబంధం ఉండదు. ఏదైనా సరే సార్ డిసైడ్ అయ్యి సారే మొత్తం చేపిస్తారు. ఆయనకి ఎలా నచ్చితే అలానే చేపిస్తారు. సో ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి ఇక్కడ ఏదైతే నీడ్ ఉంటుందో అదే ఎక్కువ ఫోకస్డ్ గా చేసి తయారు చేస్తారు. మీరు రాజమండ్రిలో చూసుంటే మనంత పెద్ద రెస్టారెంట్ నాకు తెలిసి మందే ఫస్ట్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మందే పెద్ద రెస్టారెంట్. సిట్టింగ్ లో కానీ 300 మెంబర్స్ వరకు ఉంటారు సిట్టింగ్. ఫస్ట్ నేను ఈ రెస్టారెంట్స్ గురించి తెలుసుకునేటప్పుడు మాక్సిమం ఇంత స్పెషల్ గా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఏంటి స్పెషల్ అని చెప్పి ఇక్కడికి వచ్చాను. నిజంగానే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది సార్. అంటే ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. అంటే లైక్ ఏంటంటే ఏదో క్యాబిన్ లాగా కొంచెం బిల్డ్ చేశారు. ఎవరి ప్రైవసీని చేయకుండా నిజంగా చాలా బాగుందండి. ఈ యూనిక్ థీమ్ అండి. ఎందుకంటే మనం మన ఫ్యామిలీతో వస్తూ ఉంటాం, ఖచ్చితంగా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం. అలాంటప్పుడు క్యాబిన్ లో ఇలా వచ్చారనుకోండి సిట్టింగ్ నిజంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ మన ప్రైవసీ మనం ఎంజాయ్ చేయొచ్చు. సరే, ఇప్పటి వరకు అన్ని మాట్లాడుకున్నాం. సో డిషెస్ ఎలా ఉంటే టేస్ట్ చేద్దాం మరి. ఇది గ్రేవీ మేడం. ఇది స్పెషల్ గా ఇది వచ్చేసి గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్. ఇది మేకింగ్ ఒక 25 to 30 minutes పడుతుంది. వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపిస్తుంది ఖచ్చితంగా. టేస్ట్ అది ఒకసారి ట్రై చేయండి. సో డెకరేషన్ పరంగా అయితే ఎరగొట్టేశారండి. బట్ టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పనా, KFC చికెన్ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించు అలాగే ఉంది. బట్ సాఫ్ట్ గా ఉంది. నిజంగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఎక్కడ పెట్టరు. టైం పట్టినా సరే కస్టమర్ బెస్ట్ ఇద్దాం కదా అని చెప్పేసి మీకు కొన్ని ఐటమ్స్ యూనిక్ గా చేసి ఇస్తున్నామండి. ఓకే, స్పైసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉన్నాయి. లోకల్ పర్చేస్ ఏం చేయమండి మేము. ఏదన్నా మేము ఏదైతే ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాం అవే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. మేము అవుట్ ఆఫ్ నుంచి తెప్పించుకుంటాం. హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే మొత్తం బ్రాంచెస్ అన్నిటికీ ఒక చోటే పర్చేస్ అయిపోద్దండి. దానివల్ల మాకు క్వాలిటీ ఉన్నా సరే ఎక్కువ తీసుకోవడం వల్ల మాకు ఇబ్బంది ఉండదండి. మా చైన్ కదా, ఒక 24 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి బల్క్ గా పర్చేస్ చేసేస్తాం. దానివల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వం మేము. దానివల్ల టేస్ట్ వస్తుంది. ఇంట్లో అన్నా సరే మనం ఏదన్నా క్వాలిటీగా చేసుకున్న దానికి కొంచెం వేరేగా చేసిన దానికి టేస్ట్ యాడ్ వచ్చేస్తుంది. అవునండి, శ్రద్ధ పెట్టి చేస్తారు ఇంట్లోని. సో అదే థీమ్ మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారు. అండ్ క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది. అండ్ లోపల వచ్చి సాఫ్ట్ గా ఉంది, భలే బాగుంది. అండ్ గ్రేవీతో టేస్ట్ చేస్తే అయితే ఎక్స్ట్రాడినరీ. నిజంగా చాలా బాగుందండి. నిజంగా ఇదైతే తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. తప్పకుండా నా పర్సనల్ గా నేను సజెస్ట్ చేస్తున్నాను. నేను అంటే సండేస్ తప్ప ఉన్న 6 days మేము ఇది సర్వ్ చేస్తాం. అంటే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా, ఆ టైంలో వెయిటింగ్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి సండే ఒక రోజు చేయట్లేదు. ఉన్న 6 days మేము సర్వ్ చేస్తాం. ఓకే, ఇంకా వారంలో ఒక రోజు కూడా ఖాళీ ఉండదన్నమాట. సరే, సో ఈ రోజు మనం ఇంకో స్టార్టర్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం. సో దాని గురించి వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే పేరే డిఫరెంట్ గా ఉంది. అదేంటో తెలుసుకుందాం. చికెన్ బ్లాక్ బీన్ అండి. చికెన్ బ్లాక్ బీన్ సర్వ్ చేస్తారు. బాగుంటది. చూడడానికి వేడిగా పొగలు కప్పుతూ ఉంది. అవునండి. సో ఏంటి సార్ చికెన్ బ్లాక్ బీన్ అంటే ఇది మినిమం మేకింగ్ కే 20 minutes టైం పడుతుంది. 20 minutes. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా వేడిగా ఉంది. ట్రై చేద్దాం మరి.
అక్కడక్కడ స్వీట్ గా, అక్కడక్కడ స్పైసీగా, అవునండి. కొత్త రకం టేస్ట్ వస్తుంది. ఎక్కడ తినలేక ఇప్పుడు వచ్చి మీరు ఈ చికెన్ బ్లాక్ బీన్ తినాలన్నా జీషాన్కే రావాలి. అవునా, స్పెషల్ రెసిపీ. స్పెషల్ అండి ఖచ్చితంగా. మీరు ఇందాక ప్రాన్ తిన్నప్పుడు మీకు ఎంత స్పెషల్ గా అనిపిస్తుంది, ఇది అలానే అనిపిస్తుంది. అవును సార్, తండ్రి కూడా ఉంది. అంటే అందరికి కూడా మరీ అంత డ్రైగా ఉంటే నచ్చదండి. అవునండి. బట్ ఇది తండ్రిగా ఉంది అండ్ స్పైసీగా, స్వీట్ గా, చిన్నపిల్లలు కూడా చాలా తింటారు. అండ్ కాజూస్ కూడా చాలా బాగున్నాయండి, క్రిస్పీగా మధ్య మధ్య తగులుతూ ఉన్నాయి. అంటే నార్మల్గా అయితే చికెన్ మొత్తం అంతా సాఫ్ట్ గా ఉంది, అక్కడక్కడ కాజు తగులుతుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నిజంగా ఇది కూడా ట్రై చేయాల్సిన స్టార్టర్ ఒకటి. అండ్ పేరు ఏదో చెప్పారు, చికెన్ బ్లాక్ బీన్. చికెన్ బ్లాక్ బీన్ ఇంకొక 2-3 పీసెస్ తినేలోపు మీకు వచ్చేస్తుంది పేరు కూడా. మొత్తానికి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా కొత్త కొత్త రెసిపీస్ పేరు పెట్టినాం. అవునండి. ఇక్కడ రెస్టారెంట్స్ లో ఎక్కడ కూడా ఈ స్టార్టర్ అయితే తప్పకుండా ట్రై చేయండి, ఇక్కడే ట్రై చేయాలి. సూపర్. చికెన్ 65 సో ఇప్పుడు వరకు చాలా స్టార్టర్స్ తిన్నాము మేము. ఏంటి సార్ ఈ స్పెషల్? ఇదంటే మిక్స్డ్ ప్లేట్ అన్నప్పుడు ఒక 5 to 6 మెంబర్స్ వచ్చారనుకోండి, ఒకరికి అపోలో ఫిష్ కావాలనిపిస్తుంది, లేదంటే ఒకళ్ళు చిల్లీ చికెన్ తింటా అంటారు, లేదంటే డ్రాగన్ చికెన్ తింటా అంటారు. మేము అలా కాకుండా మొత్తం బెస్ట్ ఒక 4 స్టార్టర్స్ కలిపి మేము మిక్స్డ్ ప్లేటర్ కింద ఇస్తాం అన్నమాట. సో డిఫరెంట్ ట్రై చేయొచ్చు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు, లేదు అందరూ టేస్ట్ చేయాలన్నా అందరూ టేస్ట్ చేసేయాలనే క్వాంటిటీ కూడా ఉంటుంది. ఓకే. సో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ చూడడానికి డిఫరెంట్గా ఉంది. అపోలో ఫిష్ అంట, మనం తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేద్దామండి. ఇది డ్రాగన్ చికెన్ సార్? అవునండి. డ్రాగన్ చికెన్ చాలా బాగుందండి, డ్రైగా ఉంది అండ్ బట్ టేస్ట్ అయితే బాగుంది. స్పైసెస్ చాలా బాగా సెట్ అయ్యాయి, బట్ కొంచెం డ్రైగా ఉందన్నమాట. సో డ్రైగా తినాలనుకున్న వాళ్ళకి చాలా ప్రిఫరబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫిష్ ట్రై చేద్దాం. ఫిష్ కూడా చాలా బాగుందండి. నార్మల్గా అయితే నాకు ఫిష్ తినడం అసలు ఇష్టం ఉండదు, ఫిష్ తినడం అసలు ఇష్టం ఉండదు, బట్ నిజంగా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ స్టైల్ వచ్చింది, లైక్ బజ్జీలా కనిపించింది కానీ తింటే ఎలా ఉండదు అనుకున్నాను, బట్ స్పైసెస్ కరెక్ట్గా సెట్ అయ్యింది. అండ్ చూడడానికి అయితే చాలా, అంటే చూడడానికి మరీ అంత నార్మల్గా ఎలా ఉందంటే బజ్జీలా అనిపిస్తుంది, బట్ తింటుంటే అయితే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ దీంట్లో స్పైసెస్ అయితే చాలా బాగున్నాయి. అంటే అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎలా ఉందంటే కొంచెం చప్పగా ఉంది, అది టేస్ట్ ఫిష్ టేస్ట్ అనమాట. నిజంగా చాలా బాగుంది. అపోలో ఫిష్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ 65 అండి. సో చికెన్ 65 కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే చాలా ఫేమస్ కదా. ఎవరు మాట్లాడినా చికెన్ 65 గురించి మాట్లాడతారు. ఎన్ని గొప్ప డిషెస్ వచ్చినా కూడా చికెన్ 65 అయితే మాట్లాడతారు. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఉన్న డిషెస్ అన్ని కూడా అండ్ స్టార్టర్స్ అన్ని కూడా చాలా యూనిక్ టేస్ట్ ఇచ్చారు అనమాట. దీనికి దానికి సంబంధం లేదు, అంటే చూడడానికి అన్ని ఒకేలా ఉన్నాయి, బట్ ఏంటంటే స్పైసెస్ డిఫరెన్స్ వస్తుంది, ఫ్లేవర్ తెలుస్తుంది. చికెన్ 65 తినడానికి మీరు డ్రాగన్ చికెన్ తినడానికి మీరే వేరియేషన్ చెప్పొచ్చు. అవును సార్, ఒక దాంట్లో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇంకో దాంట్లో ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవునండి, నిజంగా చాలా బాగున్నాయి సార్. అండ్ ఇంకోటి అంటే ఫుల్ అయిపోయింది నాకు. ఫ్రాన్ ఉండిపోయింది, లూజ్ ఫ్రాన్ అండి అది. ఓహో, లూజ్ ఫ్రాన్ కూడా చాలా బాగుంది, కాకపోతే క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంది నిజంగా. బట్ సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది అలాగా, అంటే అందరికి క్రిస్పీగా నచ్చదు కదా, బట్ బాగుంది. అండ్ టేస్ట్ పరంగా అయితే సూపర్ అండి. నిజంగా ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు నిజంగా ది బెస్ట్ ఎంజాయ్ చేస్తారు. అందరూ ఏదో ఒక టేస్ట్ గురించి వెతుకుతూ ఉంటారు, అంటే అందరికీ అన్ని నచ్చవు, బట్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే ది బెస్ట్ స్టార్టర్స్ అని చెప్పొచ్చు. డిషెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ పేర్లు అన్ని చెప్పమని నన్ను అడగండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది, నువ్వు తిరగట్లేదు అసలు. తినడానికి అయితే చాలా బాగున్నాయి. సో మా కస్టమర్స్ తప్పకుండా ప్రిఫర్ చేయండి సార్. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు వరకు అయితే మన స్టార్టర్స్ ఫినిష్ చేస్తాం.
ఇప్పటికే నిజంగా నా స్టమక్ ఫుల్ అయిపోయిందండి, తినే ఓపిక కూడా నాకు లేదు. అన్ని స్టార్టర్స్ ఉన్నాయన్నమాట, అన్ని కూడా డిషెస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇదైతే మండి అయితే చాలా ఫేమస్ అంట. సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని నుంచి. అంటే ఇంకా మంది అనేసరికి ఇంకా అరేబియన్ స్టైల్లోనే ఉంటదండి కంప్లీట్ గా. మీరు ఒకసారి ఫ్లేవర్ తింటే మీకే తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు వరకు ట్రై చేసి ఉంటారు కదా, బయట మంది ట్రై చేసి ఉంటారు కదా, ఖచ్చితంగా మా ఫ్లేవర్ మీకు యూనిక్ గా అనిపిస్తుంది, నచ్చుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ నుంచి ఇంకెక్కడిగా వస్తారు, నిజంగా వస్తారు. ఓకే సరే ట్రై చేద్దాం. ఇది వచ్చి మటన్ ఫ్రైడ్ మంది అండి. మటన్ ఫ్రైడ్ మంది అంటే మటన్ లో జ్యూసీ మంది ఉంటుంది, మటన్ గ్రేవీ మంది ఉంటుంది, ఇలా మిక్స్డ్ మందీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రై చేస్తారు కదా, ఫ్రైడ్ మంది తీసుకొచ్చాం. ఓకే సార్ తప్పకుండా. పీసెస్ కూడా చాలా బాగున్నాయి. నార్మల్ గానే మటన్ అనగానే చాలా హార్డ్ పీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ చాలా సాఫ్ట్ గా ఉంది, నిజంగా బాగా కుక్ అయింది సార్. అండ్ డిఫరెంట్ యూనిక్ స్టైల్ వచ్చింది మొత్తం అంతా. మీరు టేస్ట్ తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఫుల్ అయిపోయింది అంటారు కదా, అయినా ఇంకా ఫుల్ గా తింటారు. నా పొట్ట పగిలిపోతుంది సార్. సో ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు నిజంగా ట్రై చేయాల్సిన మండి అండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే దగ్గర ఒక 2 members కరెక్ట్గా సరిపోతుంది, బాగా తినే వాళ్ళు అయితే. అండ్ యావరేజ్ గా తినే వాళ్ళు అయితే 3 సరిపోతుంది కరెక్ట్గా, ఎందుకంటే ఇంత మండి ఎవరో తినలేరు. చాలా క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీని ప్రైస్ ఎంత ఇస్తున్నారు సార్? నార్మల్ గా అయితే ఎవరు రేట్స్ గురించి చెప్పరు, బట్ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారంట. దానివల్ల మనం మన వీడియోలో రివీల్ చేస్తున్నాం. మటన్ ఫ్రైడ్ మంది వచ్చి 699 అండి. 699 కి 3 members తినడానికి సరిపోద్ది. అంటే మీరు అన్నట్టు హెవీగా తినే వాళ్ళు అయితే, నాలా తినే వాళ్ళు అయితే 2 members, మీలా తినే వాళ్ళు అయితే 3 members సరిపోద్ది. అవును సార్ నిజంగానే. 699 అండి. 699 అంటే అండి ఫ్రెండ్స్ తో వచ్చారనుకోండి ఎక్కువ అమౌంట్ పెట్టుకోక్కర్లేదు. ఇలా ఒక్క మండి ఆర్డర్ చేసుకున్నారంటే మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎంత కష్టపడి తిన్నా కూడా అవ్వదు మాక్సిమం. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అనమాట. సర్వింగ్ కూడా చాలా బాగుంది, సర్వీస్ కూడా. అండ్ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు రెస్టారెంట్ ఏమైనా సెలబ్రేషన్స్ అయ్యి ఒక 10 members 15 members అలా వస్తే మేము కేక్ ఇస్తున్నాం కదా, మందీలో ఫుల్ మందీస్, మా మందీస్లో ఫుల్ మందీస్ ట్రై చేస్తే రబ్డి మలై మా యూనిక్ డిష్ ఒకటి ఉంటుంది, అది ఫ్రీగా ఇస్తున్నాం అండి కస్టమర్ కూడా. అది హాటా స్వీట్ అండి, మీకు కూడా ఇస్తాం. స్వీట్ కూడా స్పెషల్ అండి, రబ్డి మలై మా స్పెషల్, ఫ్రీగానే ఇస్తాం అన్నమాట. దీంతో తయారు చేస్తారు అంటే తినేసిన తర్వాత అందరికి అలవాటు, నాకైతే అలవాటు తిన్న తర్వాత ఏమైనా స్వీట్ తినటం, అలా కస్టమర్ కి అలవాటు చేద్దాం అని చెప్పేసి ఫ్రీగా ఇస్తున్నాను. సో అర్బియన్ స్టైల్ అంతా మాకు అలవాటు చేస్తున్నాం చేసి మమ్మల్ని. సో అర్బన్ స్టైల్ అది అర్బియన్ మండి నిజంగానే సర్వింగ్ కానీ నిజంగానే టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంది. బట్ నేను ఎక్కువ తినలేను, అందుకే కొంచెం తిని చూపిస్తున్నాను. నిజంగా టేస్ట్ బాగుంది. సో ఇప్పటి వరకు చాలా ట్రై చేసాం. అండ్ చికెన్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం. అండ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంట, హైదరాబాద్ వరకు వెళ్ళక్కల చికెన్ బిర్యానీ కోసం ఇక్కడే ట్రై చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మన ప్రజలకి అంటే మన తెలుగు వాళ్ళకి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. నిజంగానే న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు నైట్ బిర్యానీ గురించే మాట్లాడతాం, బిర్యానీ తింటాం. సో అలాంటి బిర్యానీ టేస్ట్ చేయకపోతే బాగుంది కదా, టేస్ట్ చేద్దామండి. చాలా ఓకే, బిర్యానీ టేస్ట్ ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, బిర్యానీ క్వాంటిటీ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నిజంగా 3 members వరకు సరిపోతుంది ఖచ్చితంగా. అండ్ నాలా తినే వాళ్ళైతే ఎక్కువ తినే వాళ్ళైతే 2 బాగా సరిపోతుంది. ఒక్క బిర్యానీ 2 సరిపోతుంది. సో ట్రై చేద్దామండి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ వైట్ రైస్ లో అలా అనిపించట్లేదు, మొత్తం అంతా కూడా మనకి గ్రేవీ బాగా పట్టింది. అవునండి, మసాలా మీకు మిక్స్ చేసి తింటేనే ఇంకా టేస్ట్ తెలుస్తుంది. అవును. అండ్ లెగ్ పీస్ కూడా చాలా పెద్దది ఇస్తాను. సో పీస్ కూడా ట్రై చేద్దాం. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. అండ్ స్పైసెస్ కూడా కరెక్ట్గా సరిపోయాయి, ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ కాలేదు. నిజంగా చాలా బాగుంది. సో ఇప్పటి వరకు చాలా డిషెస్ ట్రై చేసాం కదా. సో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే అడ్రస్.
మీరు చాలా వరకు ఎదుక్కుంటూ ఉంటారు ఎక్కడ అని. సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ దీని అడ్రస్ ఏంటి? కాంప్లెక్స్ నుంచి విఎల్పురం రోడ్ అండి ఇది. విఎల్పురం రోడ్ చక్రధర్ హాస్పిటల్ అంటే బాగా ఫేమస్ ఎప్పటి నుంచి ఉంది. చక్రధర్ హాస్పిటల్ పక్కనే విశాల్ మార్ట్ పైన అండి. ఈజీ అడ్రస్. కాంప్లెక్స్ కి 500 మీటర్స్ డిస్టెన్స్ అంతే. ఓకే, చాలా ఈజీ అడ్రస్. మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధవ్.